2026కు స్వాగతం. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. నువ్వు పెద్ద మనిషివి ఉండంగా మంచి మన్నుకడ జరుగుతుందా? రామయ్య, ఆ శాసనాల గ్రంథం ఇయ్యు. గడిచిన సంవత్సరం మన పల్లె ఆదాయం 50 లక్షలు. కానీ ఆడకట్టు అభివృద్ధికైన ఖర్చు 65 లక్షలు. ఈ సంవత్సరం కూడా 15 లక్షలు తుట్టిపోయినాయి. ఇంటికి 500 వేసుకొని చుట్టువైన పైసలన్నీ మాఫీ చేసుకుందాం. మేము ఇయ్యం, ఎందుకు ఇయ్యాలి? అభివృద్ధి పేరుతో అడ్డగొలగా తాగింది మీరు కాదా? శాసనాల గ్రంథాన్ని సంకనాకిచ్చింది మీరు కాదా? ఏంది మీరు మాట్లాడేది? అవునయ్య గారు, శాసనాల గ్రంథాల్లో సమస్యల కన్నా సారా ఖర్చులే ఎక్కువైతున్నాయి. లేయా నువ్వు వాగు రామయ్య, వాడిని చెప్పని మందు కొట్టంగా లేని మానం మాట్లాడుకోవడానికి ఎందుకు? మన అభివృద్ధికైన ఖర్చు అవగింజంత ఉంటే ఎర్రమందికైన ఖర్చు ఎంగల్ చెరువు అంత ఉంటుంది. పండుగలప్పుడు పల్లె ఖర్చులు బాగా అవుతున్నాయి పెద్దయ్య. ఎందుకు బాగా పండుగకు పంది లెక్క తాగుడేనాయ్? అంటే నేను ఒక్కనే తాగుతున్నానా? ఇలాంటి తాగుతలేరా? మీరు మేము ఒకటేనా పెద్దయ్య? మేము బాటిల్ తాగే వరకు మీరు బాల్తడి తాగబడుతుంది. వాసన చూసి వాంతులు వేసుకునే మేమెక్కడ, పక్క కారంతో వడక తాగే మీరెక్కడ? ఎటు ఉడక పొత్తుల పైసలు అని పొల్లు తాగుడేనా? అనురి నన్నే అనురి. అయినా మీ కాలేయం కరెక్ట్ పని చేయకపోతే నాదా తప్పు? మీరు కోటర్ రాయి కోమాలకు పోతే నేనా బాధ్యుల్ని? పల్లె పైసలన్నీ పందుకొక్కుల్లాగా తిని నీతులు మాకే చెప్తున్నావారా? నడురే పెద్దరాయిని పెండలేసి తొక్కుదాం.